సిద్దిపేట జిల్లా కొమరల్లి మల్లన్న క్షేత్రాన్ని దర్శించుకున్నారు కలెక్టర్ మను చౌదరి, సిపి అనురాధ. ఇక స్వామివారి కళ్యాణం ఈ నెల 29న ఉండడంతో కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు. కళ్యాణ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని కోరారు కలెక్టర్. తోటబావి వద్ద జరిగే కళ్యాణ ప్రాంతంలో వీఐపీలతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల అధికారులకు, పురపాలక అధికారులకు మండలికి సూచించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జరగబోతున్న కళ్యాణం 29th డిసెంబర్ నాడు, అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19th జనవరి నుంచి జాతర కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మనకి భక్తులందరూ కూడా సిద్దిపేట జిల్లాయే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా భక్తులందరూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, టెంపుల్ అథారిటీస్, ఈఓ గారు, అదేవిధంగా పూజారులు అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంట్ కి పబ్లిక్ కి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వారి డ్యూటీస్ ఏంటి అనేది కూడా క్లియర్ గా ఈ రోజు విజిట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ గా మనకి 25th వరకు కంప్లీట్ చేయమని కూడా చెప్పాము. మళ్ళీ 25th నాడు రీవిజిట్ చేసి ఒకసారి ఏ విధంగా